ఓం శాంతి. నేను కొత్తగా బ్రహ్మబాబా వద్దకి వచ్చినప్పుడు నాకంటే ముందు ఒక దాది, కుమార్క, మమ్మ వీరంతా నా క్లాస్మేట్స్. వారికి అన్నీ తెలుసు. వారు నాకంటే 1.5 సంవత్సరాల ముందే వచ్చారు. నేను మాత్రం బంధనాలలో చిక్కుకుపోయాను. కానీ నేను ఆ బంధనాలలో ఉన్నప్పటికీ బాబా ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండేవారు. ఒకసారి బాబా నా లౌకిక సోదరిని చూశారు. ఆమె నాకంటే బాగా ముందడుగు వేసింది. నా తర్వాత రెండో సోదరి ఆమె. ఆమె ఎంత తెలివైందంటే మాట్లాడుతూ ఉంటే ఆమె చెవులు ఎర్రబడిపోయేవి. బాబా ఈ విషయాన్ని గమనించారు. ఈ బచ్చే బంధనాల్లో పడి తల్లడిల్లుతుందని గ్రహించారు. అప్పుడు నా లౌకిక సోదరి వెనక తలుపు గుండా వచ్చింది. బాబా ఒక సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో జానకిని ఎందుకు పిలిచారు? ఆమెను తిరిగి పంపేయండి అని 3 సార్లు అని ఆమె వెళ్ళిపోయింది. ఆ సమయంలో బాబాపై ఉన్న అమితమైన ప్రేమ కారణంగా నాకు టీబీ వచ్చింది. డాక్టర్లు మందులు తీసుకోమంటే నాకు కావలసిన మందు మీ దగ్గర లేదు, నా మందు ఆ భగవంతుని దగ్గరే ఉంది అని చెప్పాను. నాకు అంతటి తపన ఉండేది. నేను బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా నా ఆరాటం బాబాను ఆకర్షించింది. అది రాత్రి 11 గంటలకు ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత నేను ఇంటి వెనక తలుపు గుండా పారిపోయాను. నన్ను ఎవరైనా పట్టుకుంటారేమోనని భయంతో నేరుగా ఈ ఊరి స్టేషన్కి వెళ్లకుండా వేరే స్టేషన్కి వెళ్ళాను. జానకి చనిపోయిందని అనుకోండి ఒక ఉత్తరం రాసిపెట్టి వచ్చేసాను. నేను పారిపోయి వచ్చినందుకు మా వాళ్ళకి చాలా కోపం వచ్చింది. బాబా నన్ను నేరుగా ఆశ్రమంలో ఉంచకుండా కరాచీలో ఉన్న నా తల్లిదండ్రుల ఇంట్లో ఉంచారు. అప్పుడు నా పుట్టింటి వారు, అత్తవారింటి వారు ఇద్దరు వచ్చారు. నిన్ను ఎలాగైనా సరే మాతో పాటు తీసుకెళ్తాం అని గట్టిగా అరిచారు. ఆ సమయంలో ప్రకృతి సిద్ధంగా నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకేదైనా సమస్య వస్తే నన్ను కాపాడమని కింద ఉన్న పోలీసులకు ముందే చెప్పి ఉంచాను. అది నిజంగా ఒక అద్భుతం. ఓం శాంతి.